హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అందరు నాతో పాటు మాట చెప్పండి. ఇక్కడే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ ఉన్నోళ్ళు చూడండి, లేని వాళ్ళు నాతో పాటు చెప్పండి. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడేదననియు నీకు పేరు పెట్టుచున్నారు. అందరూ ఏం పేరు పెట్టారు? నేను ఇంకా అంతే, వాళ్ళు బాగుపడరు, వాళ్ళు బతుకంతే, వాళ్ళ జీవితంలో అభివృద్ధి లేదు, మీకు పిల్లలు పుట్టరు, ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవు, ఇక మీ అప్పుల్లో నుంచి బయటపడలేరు, ఈ తాగుడు నువ్వు మానలేవు, అందరూ పేరు పెట్టేస్తాడు. ఈ తాగుపోతాడు వాడు, అంతే, ఆడి కర్మ, వాడు చావాల్సిందే. ఏంటంటే ఈ భార్య భర్తలు ఎవడ కలపలేరు, ఇక వీళ్ళు ఇంతే, వీళ్ళు భ్రష్టులు అయిపోయారు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు పేరు పెట్టేస్తారు. నువ్వు మారవు, నిన్నెవడు మార్చలేడు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు నిష్ప్రయోజకుడివి, ఏమేం పేర్లు, గొడ్రాలువి, నువ్వు అంతే, భ్రష్టుడివి, ఏమేం పేర్లు పెట్టేస్తున్నారో వదిలేస్తున్నారు మనుషులందరూ కూడా. మేము చేతులు ఎత్తేసామంటే మేమేం చేయలేము ఇక అని అందరూ నీకు పేరు పెడుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు, నా మాట కాదు, నీ మాట కాదు. ఎవరి మాట ఇది? అయితే అందరూ ఏమన్నా సరే, డాక్టర్లు పెదవి విరిచినా సరే, ప్రభుత్వాలు సహాయం చేయకపోయినా సరే, నీ భర్త నిన్ను విడిచినా సరే, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా సరే, నీవు దిక్కుమాలిన స్థితిలో ఉన్నా సరే, అందరూ నీవు పనికిరావని నీకు పేరు పెట్టినా సరే, అయితే ఏమైతే అయింది, నేను నీకు ఎప్పుడు పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను ప్రభువా. ఎవరండి? మన ఇద్దరి మధ్య ఎవరో అక్కర్లా, నేను నా ప్రభు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఎడ్డింగ్ ఏం పెట్టాడో తెలుసా? నేను, నాకు తెలియదు మిగిలిన వాళ్ళ సంగతులన్నీ. నేను నా ప్రభు, నా ప్రభుతో నేను నడిచింది, నా ప్రభు నాకు చెప్పింది, నా ప్రభు నన్ను క్షమించింది, నా ప్రభుతో నేను చెప్పుకున్నది, నేను ఒప్పుకున్నది, ప్రభు నన్ను కడిగిరిచ్చింది. నేను నా ప్రభు ఒకడైతే ప్రపంచమంతా నా మీద ఎదురు తిరిగినా నాకే అపాయమో, నాకే భయం లేదు. ఇక నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, ఇదే యెహోవా. ఆరోగ్యము అంటే హెల్త్ మాత్రం అనుకుంటున్నారేమో, శారీర సంబంధమైన ఆరోగ్యం మాత్రమే కాదు. శరీరం ఆరోగ్యంగా ఉన్న మానసిక ఆందోళనతో ఎంతోమంది ఉన్నారు. అనేక మంది మానసిక రుగ్మతలతో నింపబడి ఉన్నారు. మనిషి చూస్తానికి ఆరోగ్యంగానే కనపడతాడు, కానీ బుర్ర పని చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మెంటల్లీ రిటాలియేట్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత అందంగా ఉంటారో వాళ్ళని చూస్తే, కానీ మాట్లాడలేడు, నరవలేరు, వాళ్ళకి ఏ వైద్యుడు సహాయం చేయలేడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు అరికాలు నుండి నడి నెత్తి వరకు ఏ రోగం ఉన్నా, ఏ కీడున్నా నిన్ను స్వస్థపరచువాడను. నమ్ముదామా? నమ్ముట నీ వల్లనైతే, అది నమ్మితే నువ్వు అలాగే పాడతావు. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలయ్యా. ఏ వైద్యుడైనా, ఏ లాయర్ అయినా, ఏ భర్త అయినా, భార్య అయినా, బిడ్డ అయినా, తల్లి అయినా కొంతమట్టుకే మనకు సాయం చేయగలరండి. కొంతమట్టుకే అల్టిమేట్ హెల్ప్ నీకు ఇవ్వగలిగిన వాడు, నీకోసం ప్రాణమిచ్చిన ప్రభు. నీ పాపాలు క్షమించడానికి యేసు ప్రభువుకు బలం ఉంది. కారణం, మన పాపములన్నిటి కొరకు ఆయన పరిహారం చెల్లించాడు. మన పాప రుణాన్ని ఆయన తీర్చాడు. కాబట్టి మనకి ఉచితముగా ఆయన రక్షణ చేయగలిగిన వాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు డబ్బులు కట్టాలంటే మన చేత కాదండి. అసలే బిల్లు ఇచ్చాడంటే దేవుడు మనకు చేసిన మేలులకి మనం అయిపోయాం, ఏం చేయలేం. మనం ఉచితముగా ప్రేమతో తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు, నువ్వు బాగుండాలని, నువ్వు దీవించబడాలని, ఇహమందు పరమందు దేవుని బిడ్డగా ఉండాలని ఆశ. పరలోకంలో ఎలాగ రోగాలు లేవు, ఇక మరణం లేదు, ఇక ఆకలి లేదు, దప్పిక లేదు. ఆ స్థలాని కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అదే సమయంలో ఈ లోకంలో ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువు లేకుండా, కొదువులున్నా కష్టాలున్నా ఆయన తోడుండి ఎప్పటికప్పుడు వాటిని సమకూర్చేవాడిగా. ఎన్నో ఉన్నాయండి, ఆ సమయానికి తినడానికి లేదు.
ఏమీ లేదు నీకు, ఏ సమయానికి ఆ సమయాన్ని తినడానికి ఉంది, ఎవడు గొప్పోడు చెప్పు? ఏమీ లేదు నీకు, ఏది ఎప్పుడు కావాలో అప్పుడప్పుడు వస్తుంది అంతే, స్టాక్ ఏమి లేదు నీ దగ్గర. కానీ ఎప్పుడు పస్తుండలేదు, ఎప్పుడు దాహంగా లేదు, ఎప్పుడు వస్త్రాలు కొదువులేదు, ఎప్పుడు ఏది కావాలో అప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు కారో ఎప్పుడు వ్యానో ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అది గొప్ప? లేదా 33 కార్లని, ఒకటి రిపేరు, ఒకటి రంగు లేదు, ఒకటి పెట్రోల్ లేదు, ఒకటి డ్రైవర్ లేడు, అది గొప్ప? చూడండి, లోకంలో అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ ఏమి లేని వారిమైనా క్రీస్తును కలిగిన వాడు అన్నీ కలిగిన వాడే. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కంటి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అది అనుభవించే వాడికే తెలుస్తుంది ఆనందం. క్రీస్తుతో నడవడం నేర్చుకుందాం. మీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి దీర్ఘ ప్రార్థనలు చేయక్కర్లా. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభు నీ కృప నాకు దయచేయి, నీ కృపను పొందకుండా, నీ ప్రేమను పొందకుండా ఉన్న ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమో, నా దోషాలు, నా అతిక్రమాలు నాకు తెలియజేయి అన్నట్టు చిన్న ప్రార్థన చేశాడు యోబు. 2 అంతల ఆశీర్వాదము పొందాడు. దేవుడు కూడా మనకి అలాంటి కార్యాలు చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీకు ఆశీర్వాదం కలుగు చేస్తాను, నీ బ్రతుకులో ఒక గొప్ప అద్భుతాన్ని నేను చేస్తానన్న మాటను నీ బిడలకు దయచేయము తండ్రి. భార్యాభర్తల మధ్య సాతాను జొరబడి ఏ కుటుంబాల్లో కలహాలతో, భేదాలతో, విభేదాలతో ఉన్నారో అట్టి కుటుంబాలను క్రీస్తు నామములో ఐక్యపరుచుచున్నాము తండ్రి. వయసు పెరుగుతుంది, బిడ్డలకు వివాహాలు చేయవా అని చుట్టూన్న వారు నిందిస్తుంటే, అపనిందలు వేస్తుంటే, బిడ్డల వివాహాలు జరగటం లేదే అని కుమిలిపోతున్న తల్లిదండ్రులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో తండ్రి. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదన్నావు. నీ చిత్తములో ఏకాంగులను సంసారులుగా చేస్తాడన్న మాట అట్టి వారి గృహాలలో జరగనిమ్ము నాయన. బీటెక్లు, ఎంటెక్లు చదివి నాకు ఉద్యోగం లేదే అని పరీక్షల మాట పరీక్షలు రాస్తూ, ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్తూ ఎటువంటి ప్రయోజనం లేని స్థితిలో మిగిలిపోయిన యవ్వనస్తులను ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన. నా ప్రభువు నా ప్రార్థన విన్నాడు, నా గాయాలు కట్టాడు, నా కన్నీరు తుడిచాడు, నా హృదయ వాంఛలు తీర్చాడన్న విశ్వాసంతో వెళ్ళడానికి సహాయం చేయము. నీవు చేసిన గొప్ప మేలును గురించి తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చే వరకు నీ కృప మమ్మల్ని వెంటాడటానికి సహాయం చేయి. ఏమున్నా లేకున్నా నీ కృప మాకుంటే చాలు అన్న ఆశ, ఆ కృప కొరకు వేడుకొని విశ్వాసము మాకు దయచేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.